అయింది. ఎప్పుడు 73 73 1973లో నేను జర్నలిజం పూర్తి చేశాను ఉస్మాన్ యూనివర్సిటీలో. అప్పటి నుంచి జర్నలిస్ట్ని లెక్క. జర్నలిజం ప్రవేశించిన తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. జర్నలిజంలో సంస్థలు మారచ్చు కానీ జర్నలిజమే వృత్తిగా ఉన్నా ఇప్పటిదాకా. రిటైర్ అయిన తర్వాత కూడా జర్నలిస్ట్నే. తర్వాత మనకు భారతదేశంలో ఉన్న అనేక మంది జర్నలిస్టు, ముఖ్యంగా ఎడిటర్స్, సంపాదకులు దృష్టిలో పెట్టుకుంటే ఇంత లాంగెస్ట్ పీరియడ్ సంపాదకులుగా ఉన్నవారిలో మీరు కూడా అందులోకి తప్పనిసరిగా వస్తారు కదా. మీరు సంపాదకులు అయ్యి ఎంతకాలం అయింది సార్? నేను 1989లో ఫస్ట్ ఉదయం 8 అయినా. అప్పటి నుంచి 2019 వరకు సంపాదకుడు ఉన్నా. అంటే 19 ఇయర్స్, అది 21 ఇయర్స్, 40 ఇయర్స్. 40 ఏళ్ళు సుదీర్ఘకాలం సంపాదకుడి పాత్రలో ఉంటుంది. ఇటువంటి వాళ్ళు అంత సుదీర్ఘంగా సంపాదకుడు హోదాలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది కదా. తక్కువ అంటే ఒక పేపర్లో చేరి ఆ పేపర్లో ఎదిగొచ్చి సంపాదకుడు అన్నారు కానీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటారు మ్యాక్సిమం. ఉంటే ఇంతకాలం ఉండరు. నేను కొన్ని పత్రికలు మారాను. ఏ పత్రిక మారినా సంపాదకుడు మారిన కాబట్టి సంపాదకుడుగా ఉన్నది 40 ఏళ్ళు. సంపాదకుడిగా 40 ఏళ్ళు, పాత్రికేయుడిగా 50 ఏళ్ళు. 50 ఏళ్ళు. అయితే మీరు ఈ పాత్రికేయ వృత్తిలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఈ పాత్రికేయ వృత్తిలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది? అనుకోకుండా జరిగింది. ముందు ప్లాన్ చేసుకోలేదు జర్నలిస్ట్ కావాలని. నేను ఆర్టీసీలో పనిచేస్తున్న రోజుల్లో నైతిక సమస్య ఏర్పడింది. అంటే నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఉండేవాడిని. మేము బస్సుల మీద దాడి చేసి కండక్టర్స్ మీద ఛార్జ్షీట్ మొప్పితే వాళ్ళు 4-5 రోజుల్లో మళ్ళీ డ్యూటీకి వచ్చేవాళ్ళు. ఎట్లా వచ్చేవాళ్ళంటే వాళ్ళు డిపో మీద డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు. మేము కష్టపడి పనిచేస్తుంటే, ప్రాణాలు తెగించి పనిచేస్తుంటే డిపో మీద బాగుపడుతున్నారు. ఇది ఏంటని చెప్పి నేను ఆఫీసర్ని అడిగాను. అనంత గారు అప్పుడు ఉండేవాడు. అనంత గారి దగ్గర పోయాను. ఆయన డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్. ఆయనతో కూర్చొని మాట్లాడిన సందర్భంలో నేను ఈ ప్రొఫెషన్లో ఉండలేను, ఈ సూత్రాలు పెట్టుకుంటే ఈ ప్రొఫెషన్లో ఉండలేను, ప్రొఫెషన్ మారటమైంది అన్నాడు. ఏ ప్రొఫెషన్ మారటమైందని అనుకున్నప్పుడు జర్నలిజం కూడా వచ్చింది. అప్పుడు ఆ రకంగా జర్నలిస్ట్గా మారాను. సో తర్వాత మీరు అనేక వృత్తులు చేసుకుంటూ వచ్చారు. అంటే ఆర్టీసీ నుంచి పాత్రికేయుల్లోకి రావడానికి మీకు ఎవరైనా ఇన్స్పైర్ చేశారా, లేదా ఎవరైనా గైడ్ చేశారా మిమ్మల్ని? అంటే నేను చిన్నతనం నుంచి హిందూ చదివేవాడిని, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివేవాడిని. ఫ్రాంక్ మొరేస్ అన్న, జీకే రెడ్డి అన్న ఇష్టం. నేను స్టూడెంట్ డేస్ నుంచి ఇంగ్లీష్ పేపర్ చదివేవాడిని. మా ఊళ్ళో టీచర్గా పనిచేసినప్పుడు కూడా బస్ స్టాండ్కి కేవలం పత్రికల కోసం పోయేవాడిని. ఇంటికి తెచ్చుకునేవాడిని, చదివేవాడిని. పత్రికలు అంటే ఇష్టం ఉంది, జర్నలిస్ట్ అంటే గౌరవం ఉంది. కానీ నేను ఎప్పుడు జర్నలిస్ట్ కావాలని అనుకోలే. ఇట్లా ఆర్టిస్ట్లో ఈ సంఘటన జరగబట్టి అప్పుడు వేరే వృత్తి గురించి ఆలోచించినప్పుడు జర్నలిజం గురించి ఆలోచించాం. అంటే జర్నలిజం అంటే డైరెక్ట్గా నేరుగా చేరారు, మీరు శిక్షణ కూడా పొందారు కదా, ట్రైనింగ్ తీసుకున్నారు కదా యూనివర్సిటీ? నేను ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం డిపార్ట్మెంట్లో చేశాను. బషీరుద్దీన్ గారు మా గురువు. నేను అమర్నాథ్ మీనను, ఇండియా టుడే. అట్లాగే మహేష్ విజయపురకర్, అతను హిందూలో బాంబే చీఫ్ చేసి రిటైర్ అయ్యాడు. బాంబే బ్యూరో చీఫ్ చేసి రిటైర్ అయ్యాడు. మాథ్యూ జోసెఫ్ పిఆర్ రంగంలో ఉన్నాడు. ఇట్లా చాలామంది ఉండేవాళ్ళం. మేమందరం కలిసి మంచి 40 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళం. బాగా జరిగేది. బషీరుద్దీన్ గొప్ప టీచరు, గొప్ప మోటివేటరు. అతని ఆధ్వర్యంలో జర్నలిజం పూర్తి చేశాం. సో దీనికంటే ముందు మీ కుటుంబ నేపథ్యము, పూర్వరంగము మీ ఎలా మొదలైంది? అంటే మాది తల్లాడు గ్రామం. తల్లాడు అంటే ఖమ్మం జిల్లా. ఖమ్మం నుంచి 21 కిలోమీటర్ దూరం, 21 మైళ్ళ దూరంలో తల్లాడు ఉంది. తల్లాడు నుంచి స్ట్రైట్గా పోతే సత్తుపల్లి వస్తుంది. లెఫ్ట్కి వెళ్తే కొత్తగూడెం, భద్రాచలం వస్తుంది. బస్ జంక్షన్ అనమాట. ఆ తల్లాడికి మా నాన్నగారు పట్టువారి. మాది పెద్ద కుటుంబం. 2 అక్క చెల్లెలు, 5 అన్నదమ్ములు ఉన్నాం. నేను రెండోవాడిని. ఇప్పుడు మా అన్నగారు పోయారు, మా అక్కగారు పోయారు. మేము 4 ఉన్నాం. మగ పిల్లం, మా ఆడపిల్ల ఒక అమ్మాయింది. అప్పుడు తల్లాడులోనే హెచ్ఎస్సి వరకు ఉంది. హెచ్ఎస్సి అప్పుడు హెచ్ఎస్సి కాదు, హైయర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. అంటే 11వ తరగతి ఉంది. 11వ తరగతి అయిన తర్వాత ఒకేసారి నేను, సత్యం, ఉపేందర్ అంటే 2 ఫ్రెండ్స్, 2 క్లాస్మేట్స్, ముగ్గురం కలిసి ఒకే రోజు బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్లో దిగాం. చదువు కోసమే సార్? చదువు కోసం, పీజీలో చదవడం కోసం. న్యూసెన్స్ గారిలో పీజీలో చేరా. పీజీ తర్వాత వాళ్ళిద్దరూ వరంగల్ వెళ్ళి ఎంబీఎస్ కోసం చేరారు. నేను బీఎస్సీలో చేరా. అంటే అప్పుడు డొనేషన్ కట్టాలి, ఆ శక్తి లేదు. అందుకని బీఎస్సీలో చేరా. బీఎస్సీ అయిన తర్వాత 1969లో తెలంగాణ ఎడ్యుకేషన్ మరి చెన్నారెడ్డి గారు నాయకత్వంలో ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది. అప్పుడు 69లో పరీక్ష జరగకపోవడంతో నేను గ్లాక్సో కంపెనీలో గ్లాక్సో మెడికల్ రిప్రజెంటేటివ్ చేరా. మా నాన్నగారికి ఎవరు చెప్పారు, మెడికల్ రిప్రజెంటేటివ్ తాగుతారు, తిరుగుతారు,
మంచి ప్రొఫెషన్ కాదని చెప్పారు. అందుకే ఆయన ఏం చేశారంటే జడ్పీ చైర్మన్తో మాట్లాడి, జడ్పీ చైర్మన్ కొండలరావు గారు, వెంకటరావు గారు తమ్ముడు, మా నాన్నగారు కాంగ్రెస్ లీడరు, జైలుకి వెళ్ళిన అనుభవం ఉంది, వాళ్ళ పెద్ద లీడర్తో పరిచయాలు ఉన్నాయి అని చెప్పి మా వాళ్ళకి ఉద్యోగం అని చెప్పి ఉద్యోగం వేయించి, మేము చదువుకున్న స్కూల్లోనే టీచర్గా ఉద్యోగం వేయించి గవర్నమెంట్తో నేను పోయి టీచర్ చేయలేదు. అంటే బీఎడ్ చదవకుండానే బీఎస్సీతోనే టీచర్గా చేయాలి? బీఎస్సీ పూర్తి కాకుండా చదివా. అక్కడ ఉద్యోగం చేస్తూ బీఎస్సీ ఫైనల్ ఎగ్జామ్ రాసా. డిసెంబర్లో ఎగ్జామ్ జరిగింది, రాసా. ఏప్రిల్ ఎగ్జామ్ జరగలేదు, డిసెంబర్లో జరిగింది, రాసా, పాస్ అయినా. దాని తర్వాత జడ్పీ వాళ్ళే నన్ను డాక్టర్ సార్కి ట్రైనింగ్ పంపించారు. బీఎడ్ ట్రైనింగ్ 5 నెలలు అయింది. దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, పేపర్లో చూసి అడ్వర్టైజ్మెంట్ అప్లై చేస్తే ఆర్టీసీలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కావాలని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూర్చున్నా, సెలెక్ట్ అయినా. అంటే ఆర్టీసీలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చేరా. హైదరాబాద్ సూపర్ స్క్వాడ్, సూర్యాపేట సూపర్ స్క్వాడ్ అనేవాడు మమ్మల్ని. అప్పుడు ఒక జీప్ ఇచ్చేవాడు, ఒక డ్రైవర్ ఉండేవాడు, ఇంకో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వాడు, ముగ్గురు కలిసి పోతూ రోడ్డు మీద పొదలతో కారు పెట్టి మమ్మల్ని ప్యాసింజర్లాగా ఆఫ్ చేసి కారు రాగానే కారులో లంఘించి టికెట్ తీసుకొని చెక్ చేయటం, ఏదైనా టికెట్ లేకపోతే కేసు రాయటం, అట్లా చేసేవాడు. అట్లా చేసినప్పుడు చాలా 10 నెలలు మూర్తి మామ అనేవాడు, భయపడేవాడు నేనంటే వాళ్ళందరూ. కానీ మేము అట్లా చేస్తుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే 4-5 రోజుల్లో మళ్ళీ ఉద్యోగంలో వచ్చేవాడు. సస్పెండ్ చేస్తే విచారణ జరగకుండా 4-5 రోజుల్లో వచ్చేవాడు. ఏం జరుగుతుంది అయితే డిపో మేనేజర్ డబ్బు తీసుకునేవాడు, వచ్చేవాడు తెలిసింది. అవినీతి ఉంది అప్పుడు? అవినీతి అన్ని టైంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అయితే అప్పుడు నేను అనంతాన్ని డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అందరికి వెళ్ళాను. ఇదేమన్యాయం, ఇట్లా మేము కష్టపడి పని చేస్తున్నాం, సిన్సియర్గా చేస్తున్నాం, ప్రాణాలు తెగించేస్తున్నాం, వాళ్ళేమో 4 రోజులు 5 రోజులు వస్తున్నారు, ముత్యమమ్మ వచ్చామంటున్నారు, కాళ్ళు వేస్తున్నారు, ఇది అన్యాయం కదా అంటే అన్యాయమే, ఇది ఇట్లాగే ఉంటుంది ఇక్కడ, ఈ పరిస్థితుల్లో రాజీ పడితే ఇక్కడ పని చేయండి, లేకపోతే వేరే ఉద్యోగం చూసుకోవడం మంచిది, మీ బ్రదర్గా చెబుతున్నా, మీ అన్నగా చెబుతాను అలా. అంటే ఇక్కడ పని చేయగలంటే నువ్వు ఐ డోంట్ థింక్ యూ కెన్ వర్క్ హియర్ విత్ యువర్ ప్రిన్సిపల్స్, యూ కెన్ వర్క్ హియర్, ఇంకేదైనా ప్రొఫెషన్ చూసుకోరాదా, నీకు ఏది ఇష్టం అన్నాడు. నేను ఆలోచించాను, ఇంకో ప్రొఫెషన్ గురించి ఆలోచించలేదు. జర్నలిజం వాటెవర్ జర్నలిజం అన్నాడు. జర్నలిజం అంటే నాకు ఇష్టం ఉంది, పేపర్ చదువుతాను. ఇష్టమే మీకు రాయటం? రాయటం అంటే ఇష్టమే, చదవడం పేపర్ చదవటం అంటే ఇష్టమే, జర్నలిస్ట్గా రాణించాలని కూడా ఉంది. ఇప్పుడు ఆలోచించలేదు నేను గురించి అన్నాడు. ఇప్పుడు నేను ఫోన్ చేశాడు, బషీర్ని ఫోన్ చేశాడు. బషీర్ భాయ్ మేమంతా బొల్లం ఉన్నాడు. ఏంటంటే నా ఎదుట ఒక ఇన్ఫర్నో అగ్నిపడుతున్న యువకుడు కూర్చున్నాడు. అతను ఆర్టీసీలో ట్రాఫిక్ పెట్టాడు, గొప్పవాడు, కానీ ఇక్కడ ఇవ్వలేడు. జర్నలిస్ట్ అయితే బాగా రాణిస్తానని అనుకుంటున్నా, దగ్గర పంపమంటారంటే పంపన్నాడు. అది సరిపోతే మాకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ పాస్ అయితే 40 మంది తీసుకుంటాం, దాంట్లో నువ్వు ఉంటే అదృష్టంతో లేకపోతే లేదన్నాడు. రిటర్న్ టెస్ట్ రాశాను, సెలెక్ట్ అయ్యాను, ఐ బికేమ్ ఏ స్టూడెంట్. అంటే మీలో ఫైర్ అనేది మొదటి నుంచి ఒక ఫైర్ ఉంది మీలో, అంతే కదా? ఒక సత్యాగ్రహం నడుస్తుంది. అదే సత్యాగ్రహం. అంటే నాన్నగారు పట్వారి అంటే కరణం గారుగా ఉండేవారు, అంతే కదా? అంటే ఆంధ్రాలో కర్ణ అనేవాడు, అదే తెలంగాణలో పట్వారి అనేవాడు. పటేల్ మడి పటేల్. అయితే నాన్నగారికి కాంగ్రెస్ రాజకీయాలతో అనుబంధం ఉండేదా? ఉండేది. మా నాన్నగారిని నారాయణగూడెం అని ఒక ఊరుంది తల్లారి దగ్గర, దానికి కూడా పట్వారి చేసేవాడు. అక్కడ కమ్యూనిస్టులు పట్టుకొని చంపడానికి తీసుకుపోయారు, చంపడానికి తీసుకెళ్ళారు. ఊరు వాళ్ళందరూ వెంటబడి కాళ్ళ వెళ్ళబడి వాళ్ళు విడిపించారు. ఇది టాల్ కాంగ్రెస్ మ్యాన్. అతను మా నాన్నగారు కాంగ్రెస్ మ్యాన్గా అద్దరు కట్టేవాడు, కాంగ్రెస్ మ్యాన్గానే ఉండేవాడు. వెంగళరావుతో కళ్ళరావుతో వాళ్ళందరితో పరిచయం. సెటిల్మెంట్స్ ఏదైనా ఇష్యూ ఏదైనా ఉంటే సెటిల్ చేయడం పెద్ద మనిషిగా. సో నాన్నగారు కాంగ్రెస్లో ఉన్న మీలో వామపక్ష భావాలు ఉన్నట్లా ఎలా చెప్పాలి సార్ మిమ్మల్ని? నాకు నాలో ఫస్ట్ మేము బీఎస్సీ అయిన తర్వాత టీచర్ పనిచేసేటప్పుడు తల్లలో కొంతమంది స్టూడెంట్స్ కలిసి ఒక మావో లైబ్రరీ పెట్టాం. మావో లైబ్రరీ, దాంట్లో గత్తారిక భౌతికవాదం, చైనా విప్లవం, మావో లాంగ్ మార్చి వీటి గురించి చదువుకునేవాళ్ళం. ఇలా సోవియట్ బుక్స్ వచ్చి అవి చదివేవాళ్ళం, డిస్కషన్ చేసేవాళ్ళం, ప్రజల్లో మాట్లాడేవాళ్ళం. ఈ పోలీసులు తెలిసి మా పెద్దవాళ్ళతో మాట్లాడారు, మా నాన్నగారితో వాళ్ళతో మాట్లాడారు. మా నాన్నగారు వాళ్ళు చెప్పారు, ఇక వాళ్ళు తెలియక చేస్తున్నారు, మేము చెబుతానే అని చెప్పి పంపించారు. అప్పటికే వాళ్ళు డిస్పర్స్ అయిపోయారు. నేను కూడా అప్పుడు టీచర్ మానేసి నగరం సారిపోయినాను. నేను కూడా నాది కూడా డైవర్ట్ అయిపోయింది. దాని తర్వాత టీచర్గా ఉన్నప్పుడే సిపిఎంతో కలిసి పనిచేసేవాడిని. సిపిఎం అంటే ఇష్టం, సిపిఎం నాయకులతో కలిసి పనిచేసేవాడిని. తెలంగాణ ఉద్యమం నడిచే రోజుల్లో కూడా సిపిఎంతోనే ఉండేవాడిని. సిపిఎం సుందరయ్య గారు అంటే చాలా గొప్ప గౌరవం, ఆయన గురువుగా భావిస్తాను.
ఆయన సాహచర్యంతో చాలా తెలుసుకున్నాను. ఆయన విజయవాడలో ఉన్నప్పుడు రెగ్యులర్ కలిసేవాడిని. ఎందుకంటే చాలా గౌరవం. అంటే మామూలుగా నాన్నగారిది కాంగ్రెస్ రాజకీయాలు ఎక్కువగా నాన్నగారు ఉండేవారు. అలాగే మీది ట్రెడిషనల్ కుటుంబము. అటువంటి వాతావరణంలో వామపక్షం ఒక ప్రభావం మీ విధంగా ఎలా ఇన్ఫ్లుయెన్స్ మీకు అయిందంట? అంటే మా కుటుంబాలందరూ అప్పుడు నక్సల్బరీ మూమెంట్ ఉండేది కదా. నక్సల్బరీ మూమెంట్ ఖమ్మం జిల్లాలో కూడా విపరీతంగా ఉంది. కాబట్టి ఆ ప్రభావం మీద ఉంది. అందుకని ఫస్ట్ మా లైబ్రరీ పెట్టాము, నక్సల్బరీ ఉద్యమం లిటరేచర్ చదివాము, ప్రచారం చేసేవాళ్ళం. అంతా దాగిపోయినాం. ఎక్కువ అడుగు ముందుకు వెళ్ళాలి. మొదటి పాటు కొంతమంది పనిచేసిన వాళ్ళు అండర్గ్రౌండ్లో పోయారు, చచ్చిపోయారు కూడా. కానీ మేము అంత దూరం పోలే. ఇంతకుముందు మా వాళ్ళు పెద్దవాళ్ళు లాగేశారు, వేరే దూరం పెట్టారు. అట్లా